డీశాలినేషన్ ప్లాంట్ మొన్న ఇరాన్‌లోది ఒకటి దెబ్బతీసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. దాంతో వీళ్ళ దాని మీద దెబ్బతీస్తానంటున్నారు. ఇప్పుడు అదే జరిగితే పెను సంక్షోభం వస్తుంది. సముద్ర జలాల్ని తాగునీటిగా మార్చేటటువంటి డీశాలినేషన్ ప్లాంట్ల విషయంలో. వాస్తవంగా గల్ఫ్ దేశాలకి అక్కడ ఏదైతే భూగర్భ జలాలు తక్కువ, అలాగే ఉప్పు నీళ్లు లేదా మామూలు నీళ్ళు అస్సలు దొరకవు అక్కడ. ఖతార్‌లో -99% నీరు డీశాలినేషన్. బహ్రెయిన్‌లో 90% డీశాలినేషనే. ఓ ప్లాంట్ ఆగితే దేశంకి నీరే లేనటువంటి పరిస్థితి ఉంటది. వాస్తవంగా 3401 ప్లాంట్లున్నాయి. ఆ 8 దేశాలు. రోజుకి 22 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలో మొత్తం ఉత్పత్తిలో 1/3 గల్ఫ్ నుంచినే ఉంటది. ప్రపంచంలోనే అత్యంత కేంద్రీకృత నీటి వ్యవస్థ ఇదే. 75% ప్లాంట్లు పవర్ ప్లాంట్లతో కలిసి పనిచేస్తుంటాయి. నీళ్లు తయారు చేయడం, ఇంకోవైపున విద్యుదుత్పత్తి 2 కలిసి ఉంటాయన్నమాట. గ్యాస్ పైప్ లైన్ దెబ్బతిన్నా, పవర్ స్టేషన్ మీద దాడి జరిగినా, డీశాలినేషన్ ప్లాంట్‌ని టచ్ చేయకపోయినా నీటి సరఫరా ఆగిపోతుంది. పూర్తిగా డిజిటల్ కంట్రోల్ సిస్టమ్స్ ఎస్సీఏడీఏ మీద ఆధారపడుతుంటాయి. హ్యాకింగ్ జరిగితే కెమికల్ మోతాదులు మారిస్తే గనక నీటిని తాగడానికి చెడగొట్టొచ్చు. అలాంటి భయం ఉంది. ఇప్పుడు అందుకని దాంట్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు డీశాలినేషన్ ప్లాంట్ల విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం ఉంది.